హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం కార పొంగల్ చేసుకుంటున్నాం. దానికి ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, మిరియాలు వేసుకున్నాం అనమాట. దాంతోపాటు జీడిపప్పు కూడా వేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం పచ్చిమిర్చి, కరివేపాకు. ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయినాయి. నేను పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసాను. అవి బాగా ఫ్రై అవుతున్నాయి. కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినప్పుడు నేను కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను అనమాట. మనం మిరియాలు వేసుకున్నాము కొంచెమే, ఇప్పుడు మిరియాల పౌడర్ వేసుకుంటున్నాం. బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఇక్కడికి తాలింపు రెడీ అయిపోతుంది. నేను ముందుగా రైస్ ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను. బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు తీసుకొని కడిగి ½ అన్ అవర్ నానబెట్టుకొని కుక్ చేసుకున్నాం అంటే రైస్ అయిపోతుంది అనమాట. దాంట్లోకి తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందామా. బాగా మిక్స్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం. శనివారం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కూడా పెడతారు నైవేద్యం కింద. కార పొంగలి, మిరియాల పొంగలి అంటారు. చాలా బాగుంటుంది. వేడివేడిగా మీరు స్నాక్స్ టైంలో తీసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ డిన్నర్లో కానీ లైట్గా ఉంటుంది, తీసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.